ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేయాలంటే హీరోయిన్గానే చేస్తారా లేకపోతే? మీరు చూస్తానంటే ఇవాళ చేస్తా హీరోయిన్గా. గోకులంలో సీత 2 రెడీయా? ఆయన రెడీ అంటే నేను రెడీ. సో ప్రొడ్యూసర్ గారు, అలాగే మీరు అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు గోకులంలో సీత పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు. అప్పుడు ఇప్పుడేమో హరిహర వీరమల్లో సినిమా రిలీజ్ అవుతుంది, చూస్తారా మీరు? ఎందుకండి నన్ను ట్రోల్స్లో లేనండి, మీకు దండం పెడతారండి బాబు. నన్ను ట్రోల్స్లో అసలు లేని హీరోయిన్ ఎవరు ఎత్తుకుంటే నేను ఉంటాను అందులో. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అప్పుడా అది చాలాసార్లు చెప్పాను. అప్పుడు ఆయనకి సెకండ్ మూవీ, నాకు కూడా ఆల్మోస్ట్ సెకండ్ మూవీ. శుభాకాంక్షలు ఫస్ట్ కదా, సో నాకు కూడా ఆల్మోస్ట్ సెకండ్ మూవీ. ఆయనకి అక్కడమ్మ ఇక్కడ బై తర్వాత గోకులంలో సీత చేశారు. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అంటే యాక్చువల్గా చిరంజీవి గారి బ్రదర్గా యాజ్ అ పవన్ కళ్యాణ్ గారుగా టైటిల్ వచ్చేసి గోకులంలో సీత అనే ఉంటుంది, అంటే నా పేరు మీద ఉంటుంది. పేరు సీత కాదు, శిరీష. బట్ ఆ టైటిల్లో మెన్షన్ చేసేది అంటే గోకులం అంటే ఆయన గోకుల ఇది అని, అందులో ఒక సీత అని. యాక్చువల్గా ఆయన అది యాక్సెప్ట్ చేశారు వితౌట్ ఎనీ క్వశ్చన్ అని సుబ్బయ్య అంకుల్ ఇలాగే ప్రెస్ మీట్లో, అప్పుడు ఇంత మీడియా లేదు, ఇలాంటి ప్రెస్ మీట్లో చెప్పారనమాట. ఆయన యాక్సెప్ట్ చేయటం యాజ్ అ మెగాస్టార్ బ్రదర్గా యాక్సెప్ట్ చేయటం అనేది అసలు నేనే చాలా ఆశ్చర్యపోయాను అని చెప్పారనమాట. సో అంత డౌన్ టు ఎర్త్ ఆయన. ఇప్పుడు ఈ మధ్య అంటే నేను ఒకసారి ఇప్పుడు మధ్యలో కలిసాను కానీ, బట్ ఇప్పుడు చాలా బిజీ, మాకంటే మీకే ఎక్కువ తెలుసు ఇప్పుడు. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. అది మళ్ళీ తీసుకున్నాడు. చెప్పండి. కాదు రాశి గారు, అంటే మామూలుగా సినిమాలు చూస్తూ ఉంటారా థియేటర్స్కి వెళ్ళి? చూస్తానండి, రేర్గా చూస్తా. ఓకే, అంటే మామూలుగా ఈ లాస్ట్ ఒక 15 years నుంచి కంపేర్ చేసుకుంటే సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? బాగానే ఉందండి.